Hey guys, welcome back to our channel Fun Time with Dhanush. లాస్ట్ టైం మ్యాచ్ చూసినారు కదా, ఎస్ఆర్హెచ్ ఇంకా ఎల్ఎస్జి మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, ఎల్ఎస్జి విన్ అయింది. మళ్ళీ వీడు ఎస్ఆర్హెచ్, నేను పీబీకేఎస్ అనమాట, పంజాబ్ కింగ్స్ అనమాట. నేను ఈసారి ఎట్లా అంటే ఓడిపోయిన వాళ్ళు ఛాలెంజ్ చేయాలి, ఓకేనా? ఓడిపోతే ఛాలెంజ్ చేయాలి, మర్చిపోదు. సరే, ఎవరు చేస్తారో చూసుకుందాం రా, సరేనా? ఓకే, విల్ స్టార్ట్ విత్ ద టాస్. మళ్ళీ టాస్ విన్ అయింది, మళ్ళీ టాస్ విన్ అయినాం. పంజాబ్ ఇన్ ద టాస్. చూస్తూ లాస్ట్ టైం కూడా ఇట్లనే టాస్ విన్ అయినాం, మ్యాచ్ విన్ అయిపోయినాం. బాలే వైడ్ పడ్డది. అసలు వచ్చా అన్న మీకు బౌలింగ్? ఫస్ట్ బాల్ ఫోర్ కూడా వెళ్ళిపోయింది, అప్పుడే వికెట్ అన్న, ఫోర్ కూడా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఓవర్ వికెట్ అన్న, ఏమైందన్నా? ఇప్పుడు ఫస్ట్ బాల్ వికెట్ పడుతుంది చూడు, సెకండ్ ఓవర్ లా వికెట్ అన్న ఫోర్ అయింది. పవర్ ప్లే లా దగ్గర ఉంటారు, ఆ బెనిఫిట్ యూజ్ చేసుకొని మంచిగా కొడతారు ఫోర్లు, అంతే. సెకండ్ ఇన్నింగ్స్ రాదారా, మా బ్యాటింగ్ రాదారా, అప్పుడు చూపిస్తారు నెత్తి మీకు కాల సందులోకి వెళ్ళి పోతాయి చూడు బాల్. మీ అమ్మ ఓవర్ లో ప్రతి ఫస్ట్ బాల్ కే ఫోర్ కొడుతుర్రు వీళ్ళు. ఇంకెంత? సిక్స్ కాదరా, అది ఫోర్. అది ఫోర్ టబ్బడి బౌండరీ దాటితే ఫోర్, పైకి పోతే సిక్స్. మరి ఎందుకురా 6-4 అంటారు? అప్పుడే లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మ ఇదే గ్రౌండ్ లో 141 రన్స్ కొడతాడు అనమాట. అలవాటైన పిచ్ కాబట్టి ఫుల్ రెచ్చిపోయి ఆడుతుండు. అవుట్ చేస్తాం ఈసారి. హ్యాట్రిక్ వికెట్ ఉంటది, హ్యాట్రిక్ 6 ఉంటుంది, హ్యాట్రిక్ 4 ఉంటుంది. హ్యాట్రిక్ వైడ్ అయిందనా? హర్షదీప్ బాయ్ ప్లీజ్. అట్లనే బాయ్ని బాయ్ చెప్పి పంపిస్తాం మేము. మాకు కూడా స్కోర్ ఉండాలి కదా కొట్టడానికి. అదే చిన్న టార్గెట్లు కొట్టరు కదా మా పంజాబ్. అవి చెప్పుకుంటూనే ఉంటాయి. అభిషేకే అనుకున్నా, హెడ్ కూడా కొడుతుండు కదా. ఏందన్నా ఇది? లాస్ట్ వీడియోలోనే చెప్పిన, వీడు జర్ర వాళ్ళు మంచిగా ఆడారంటే వీళ్ళు ఫుల్ రెచ్చిపోతారు వీడు అని చెప్పేసి. ముంగడు వచ్చి కొడుతుర్రు. వచ్చా అన్న, వచ్చా అలా వాళ్ళు అట్లా కొట్టిండు కదా, అట్లా నెక్స్ట్ అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు చూడు, అవుట్ అయ్యి. లాస్ట్ ఇయర్ అంటే ఏదో 141 ఏదో అయిపోయింది. ఈ ఇయర్ ఇంకా గలీజ్గా కొట్టించుకోవాలని ఉన్నది. అయిపోయింది 18 balls ఆఫ్ సెంచరీ. అభిషేక్ శర్మ సెలబ్రేటింగ్ లైక్ దిస్. గుడ్ వన్, మంచిగా మళ్ళా కొట్టిండు 6. And the distance on it. 6 overs లా 100 క్రాస్ చేసి సురేంద్ర ఇల్లు. Abhishek Sharma as well. 6 overs లా 100. బ్యాటింగ్ ఒకటే ఉంది, బౌలింగ్ లేదు. కానీ నిజంగా మంచిగా ఆడినారు. 6 overs లా 100+ అంటే నైస్, గుడ్ వన్. ఇగో అడ్వాన్స్ చెప్తున్నా, 2 టిష్యూలు తెచ్చుకో, ఆడుంటాయి నా రూమ్ లా. 2 టిష్యూలు తెచ్చుకో. ఏడిస్తే నాకు మంచిగా అనిపించదు వీడియోలో. వికెట్ పడితే ఏడుస్తాయి. ఏడుస్తావు ఆడ. హ్యాట్రిక్ 6 లా హ్యాట్రిక్ 4 లా ఇచ్చి ఎందుకు రీప్లేలు ఇస్తారు? ఇది ఏడుస్తుండు పెద్ద మనిషి. సరే బాధపడకనా, ఇంకా అవుట్ అవుతాం నీకోసం. తర్వాత 200 కొట్టినాక 200 ఇప్పుడు అవుట్ అవుతారు చూడు. Change of pace, one hand. ఏమైందిరా? వికెట్ పడ్డది, ఏం కాదురా, ఒకటే వికెట్ పడ్డది కదా, ఇంకోళ్ళు ఆడతారులే, సరేనా? మాట నేనే. అభిషేక్ గాన్. క్లాసెన్ వచ్చిండు, వెళ్ళిపోకపోతే చాలు. ఫస్ట్ మీరు క్యాచ్లు పట్టు సక. 2 క్యాచ్లు పడితేనే కదరా వెళ్ళిపోయారు. టిష్యూలు తెచ్చుకోపో, నువ్వు టవల్ తెచ్చుకో. అట్లా అవుట్ అయిన రిప్లైస్ చూపిస్తే మనోడు బాధపడడా. ప్రొజెక్టెడ్ స్కోర్ 286. క్యాచ్ అవుట్, సింగిల్ హ్యాండ్తో పట్టుకుని ఆన్సర్ చెప్పు. సింగిల్ హ్యాండ్తో జస్ట్ అట్లా పోతుండే, ఇట్లా ఏదో ఒక చెట్టుకి మామిడి పండుని తీసుకున్నాడు క్యాచ్ ని. మంచిగా పట్టినాడు తెలుసు. నేను ఇట్లా కూర్చుంటే కలిసి వస్తున్నారా? వేలే ఇట్లానే కూర్చుంటా, అవుట్ అవుతారు. అనికేత్ వర్మ 6 కొట్టిండు చెహల్ బాల్ లా, ఫస్ట్ బాల్ లా.
ఫోర్ కూడా కొట్టిండు మళ్ళీ ఇప్పుడు. 6-4 కొట్టి అవుట్ అయిపోతాడు పుసుక్కున. అబ్బో చూద్దాం. ఇప్పుడు అయ్యో 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 సింపుల్ గా రన్అట్ అయ్యి వెళ్ళిపోయాడు అంకిత్ వర్మ. సరే చూద్దాం. క్లాస్ అని కూడా అవుట్. లాస్ట్ కి వచ్చినాక అవుట్ అయితే ఏంది? స్కోర్ అయితే కొట్టాలి కదా లాస్ట్ కి వచ్చినా గానీ. అయితే 220 చాలు మీకు, అదే ఎక్కువ అయిపోతుంది మీకు. 219 కొట్టిరు, 220 టార్గెట్. మీకు అదే ఎక్కువ. సెకండ్ ఇన్నింగ్స్ అస్సలు మిస్ కాకండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకుకి ఇస్తా చూడు, 4 పోతుంటే 6 పోతుంటే తమ్ముడికి వేరే ఉంటుంది మోత, తమ్ముడికి వేరే ఉంటుంది మోత. ఓకేనా? డోంట్ మిస్, స్టే ట్యూన్. ఫస్ట్ బాలే 4 తో స్టార్ట్ చేసారు. మనోడు ఎందుకో సైలెంట్ అయ్యండి పాపం, నాకు బాధ వేస్తుంది మీరు చూస్తుంటే. రెచ్చిపోయావు కదరా స్టార్టింగ్ లో. 4 కూడా వెళ్ళిపోయింది అప్పుడే. ఫస్ట్ ఓవర్ వికెట్ అన్న ఏమైందన్నా? 6 అన్న. మా వాళ్ళు కొట్టే కొట్టుడికి బాల్ వెళ్ళిపోతున్నాయి, కొత్త బాల్ తెప్పించి మరీ ఆడుతురు. నాకు తెలిసి ఒక 16 ఓవర్స్ లో కొట్టేసారు ఒక మ్యాచ్. 10 ఓవర్లో కూడా కాదు మీది. 10 ఓవర్లో కాదు మరి, 16 ఓవర్స్ లో అవుతుంది. మళ్ళా 6 పడ్డది. హోమ్ గ్రౌండ్ కదన్నా మీరు, అందుకనే కొడుతున్నారు. మొత్తం 6 లో వర్షాలు కురుస్తున్నాయి కదా గ్రౌండ్ లా, కంటిన్యూ 6 కొడుతురు. పంజాబ్ ఈస్ గోయింగ్ టు విన్. నో, SRH ఈస్ గోయింగ్ టు విన్. ఈయన ఛాలెంజ్ కి రెడీ ఉన్నాడు. 16 బాల్స్ లో హాఫ్ సెంచరీ కొట్టిండ్రా. 16 బాల్స్ లోనే ప్రయాణ్ షార్యా మంచి బ్యాటింగ్ ఆడాడు. గుడ్ వన్, గుడ్ వన్. కృష్ణ ఆపోజిటే క్లాప్స్ కొడుతున్నాడు, అంత మంచిగా ఆడిండు బ్యాటింగ్. ఆరి అవుట్, ఆరి అవుట్, ఆరి అవుట్. 57 అయితే కొట్టిండు కదా. కొట్టిండు అసాలా సార్. రబ్ సిమ్రాన్ కూడా 50 కొట్టిండు. ఇప్పుడు అవుట్ అవుతాడు కొట్టి. అరే నిజంగా దళిందర్ గారు ఉన్నాడు కదరా. వచ్చే హాఫ్ సెంచరీ అవుట్ అయిపోయాడు. నేను ఏం చెప్పినా కొట్టని హాఫ్ సెంచరీ, నేను వద్దంటున్నా. అవుట్ అయిపోర్రు. అవుట్ అయిండ్రా, రా అవుట్ అయిందో, అవుట్ అయిందో. 4 ఎట్లా కొట్టిండు శ్రేయస్? చైతన్ హాఫ్ సెంచరీ, 6th హాఫ్ సెంచరీ ఫినిష్ చేసిన శ్రేయస్ అయ్యర్. 9 balls 1 run. టిష్యూలు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవాల్సింది. The little nudge down the leg side will take the ball all the way to the fence. మ్యాచ్ విన్ బై పంజాబ్. సో గైస్, మనోడు ఛాలెంజ్కి అయితే రెడీ అయిపోయిండు. ఇప్పుడైతే మనకి మంచి ఛాలెంజ్ ఇస్తా, రెడీ ఆరా? రెడీ. సింపుల్ ఛాలెంజ్ రా. ఎవరు విన్నారు? శ్రేయస్ అయ్యర్ విన్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ స్టైల్ అనే ఇస్తాను ఇంకొకటి, సరేనా? శ్రేయస్ అయ్యర్ ఈ డాన్స్ చేసిండు, ఈ డాన్స్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్, తర్వాత రియల్స్, సరేనా? సరే చలో, టేక్ 200. లెగ్స్ కొట్టలే, లెగ్స్ కొట్టలే, లెగ్స్ కొట్టలే. 1 2 3 గో. ఇప్పుడు రాలే రాలే రాలే. టేక్ వన్ మోర్, ఫైనల్ టేక్ 2000. మళ్ళీ సార్, మళ్ళీ సార్. అయ్యా రికార్డ్ కాలే అంట. మళ్ళీ సార్, మళ్ళీ సార్.
రికార్డ్ కావాలండి. ఇప్పుడు చేద్దాం మళ్ళీ ఫైనల్ రైస్ సార్. నువ్వు చేసేసినావు కదా, వచ్చేస్తుంది. లాస్ట్ టేక్ 10,000 1 2 3. సో ఫైనల్లీ ఏదో చేసిండు. మీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నిసార్లు చేయించినాం అంత. 50 సార్లు చేపించినావే. సో అన్నిసార్లు చేసినా పర్ఫెక్ట్ చేసినా చేయలేడు. సో పోనీలే ఇక ఈ ఒక్కసారి వదిలేద్దాం, ఓడిపోయింది కాబట్టి, ఆ బాధలు ఉండు కాబట్టి. సో నెక్స్ట్ టైం అన్నా ఆలోచించుకొని గెలువు. లేదు అంటే నువ్వు ఇంకా SRH అంటే నేను ఏం చేయలేను. సరే. సో మొత్తానికి అయితే మంచిగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. నేనేం ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ నేను RR తీసుకుంటే SRH ఓడిపోతుందని చెప్పేసి. లేదు, వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు అలా. అయితే 15 years బాయ్. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ కదా, నెక్స్ట్ మ్యాచ్ సంగతి నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ అన్నా గెలిచి జరా ఇజ్జత్ నిలబెట్టుకోరా ప్లీజ్. సో మంచిగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా గైస్. ఇట్లానే మంచిగా ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నా? బాయ్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.